నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. ఎందరి దాహం తీర్చిందో నూతికి తెలుసు. ఎందరి దాహం తీర్చిందో నూతికి తెలుసు. ఎందరి అహం అణచిందో చితికి తెలుసు. ఈ 2 లేదా 4 పాదాల చిరు కవిత ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకుందామా? చాలామంది దాహం అంటే ధనదాహం ఉంటుంది. చిన్న చిరు సహాయం చేస్తే పెద్దగా చెప్పుకుంటారు, ప్రచారం చేసుకుంటారు. కానీ వేల మంది దాహం తీర్చిన నూతి ఎన్నడైనా ఎవరికైనా నేను ఇంతమంది దాహం తీర్చాను అని చెప్పుకున్నదా? నూతి చెప్పుకోవటం లేదే. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం? ప్రచార కండూతితో ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాం? ఒక్కసారి నూతిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. అట్లాగే ఎందరి అహం అణచిందో చితికి తెలుసు. అంటే చాలామంది అతన్ని అణచివేస్తాను, ఇతని అంతు చూస్తాను అంటూ బీరాలు పలుకుతుంటారు, గొప్పలు పోతుంటారు. అహంతో వాళ్ళు ఏదో గొణుగుతుంటారు, ఏదో చేస్తామని బీరాలు పలుకుతుంటారు. నిజానికి అలాంటి వాళ్ళ అహంకారానంతా ఎవరనుస్తారో తెలుసా? చితి ఏనాడు కూడా నేను ఇంతమంది అహాన్ని అణచాను అని చెప్పుకోదు. కానీ ఎంతమంది అహమున్నా కూడా ఆ అహాన్ని చివరికి ఎవరు అణుస్తారు? చితే కదా అణుస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించిన నాడు, గ్రహించగలిగిన నాడు మనం ధర్మబద్ధ ప్రయాణాన్ని కొనసాగించగలం. ధన్యవాదాలు. నమస్సులు.